యొక్క కౌన్సిల్ కానీ మనం వెళ్తే మన న్యాయవాదులకు ఏం చేయాలో 20 లక్షలు రావాలా, 30 లక్షలు రావాలా, అందరికి ఇప్పించాలా, ఈ యొక్క జీపీలు ఏపీలు ఇవన్నీ అందరికీ ఒక లిస్ట్ ప్రకారం రావాలా, ఆ రిజర్వేషన్ ప్రకారం రావాలని మనం బయట చేయడం ఉంటుంది. మన వ్యాలీలో ఓటు మీద రెడ్డి గారికి, నాయుడు గారికి, ఇంకోటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ తొలి వార్షికోత్సవ సమావేశానికి చేసినటువంటి న్యాయవాదులందరికీ ముందుగా నా జైలు. అలాగే సమావేశం అంతటి తరఫున మన ముందుగా మన జాతుల్లోంచి ప్రపంచ మేధావిగా ఎదిగి న్యాయశాస్త్ర కోవిదుడిగా ప్రపంచానికి పాఠాలు చెప్పి మనందరికీ ఆదర్శమూర్తిగా నిలిచి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి మానవ హక్కులు నిరాకరించబడినటువంటి పౌర సమాజంలోనే సభ్యులుగా లేనటువంటి కంటరాని వారికి, అలాగే శూద్రులకి తన రాజ్యాంగం ద్వారా మానవులుగా గుర్తించబడేటువంటి ఒక మహత్తర అవకాశాన్ని ఇచ్చినటువంటి భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రి, మనందరికీ ఆదర్శ పురుషుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమావేశం తరఫున ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇప్పుడు రీసెంట్గా మనం పేపర్లో చూసాము, చాలామంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ జైల్లో బెయిల్ రాకుండా, బెయిల్ వచ్చిన షూరిటీస్ లేకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే జైలు ఎక్కువ మొక్కుతున్నారు. అదేవిధంగా సార్ వరంగల్లో లీగల్ సర్వీస్ సెక్రటరీ చేసేటప్పుడు అర్ధరాత్రిలో కూడా పోయి జైలు విజిట్ చేసి, మేము అక్కడ జనగాంలో పనిచేసేటప్పుడు సార్ చాలా ప్రతిరోజు ఆయన విజిట్ చేసి మన వాళ్ళకి అన్ని విధాల సహాయం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నాకు తోడుగా వచ్చినందుకు ప్రత్యేకంగా జేబీలు తెలియజేసుకుంటూ సార్ మాట్లాడవలసిందిగా అధ్యక్షుల ద్వారా కోరుతున్నాను. ఓకే సార్.